హలో, నా పేరు భరత్ కుమార్. ఈరోజు మనము తెలంగాణ లోకల్ నాన్ లోకల్ విషయం గురించి మాట్లాడదాం అనమాట. ఎందుకంటే ఈ మధ్యన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2 నుండి కోర్టు నెంబర్ 2 నుండి అది జూన్ 10వ తేదీన అంటే ఈ నెల 10వ తేదీన జడ్జిమెంట్ వచ్చింది. అది పిటిషన్ నెంబర్ 650/2024 అనమాట. ఆ కేసులో జడ్జిమెంట్ వచ్చింది అనమాట. ఏంటంటే ఎవరు స్థానికులు అవుతారు, స్థానికులు కారు అనేది ఇది మామూలుగా లోకల్ అనేది మనకి పోస్టులు అనేవి లోకల్ కేటగిరీ కింద ఉన్నాయి. మిగిలిన నాన్ లోకల్ వాళ్ళకి ఎవరికి ఓపెన్ అని ఉన్నాయన్నమాట. ఆ ఓపెన్ పోస్టులకి లోకల్ వాళ్ళు అనేది అలాగే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాదాపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేస్తున్న పోస్ట్కి క్వాలిఫికేషన్ ఉంటాయి. అంటే ఎలిజిబిలిటీ అంటే ఇండియా ఇండియా వ్యక్తి అయి ఉండాలి. అలాగే స్టడీ ప్రకారం వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే తర్వాత మంచి వ్యక్తిగత ప్రవర్తన అట్లా ఉండాలన్నమాట. అటువంటిప్పుడు ఓపెన్లో ఉన్న పోస్టులకు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ అవుతారనమాట. అంటే లోకల్ వాళ్ళు అవుతారు, అలాగే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అవుతారు. అయితే లోకల్ అనేవి ఎట్లా అవుతారంటే స్టడీని బట్టి అవుతారనమాట. మరి మెయిన్ స్టడీని బట్టి అవుతారనమాట. అది ఇప్పుడు మొన్న వచ్చిన జడ్జిమెంట్ అనేది కరెక్ట్ అనమాట. ఏంటంటే కరెక్ట్ అంటే మనం కరెక్ట్ దేని ప్రకారం చెప్తున్నాము, దేని ప్రకారం చెప్తామంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం చెప్పాలన్నమాట. గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి, లోకల్ నాన్ లోకల్ మీద ఉన్న జియో అనేది జియో నెంబర్ 124 అనమాట. అది జియో నెంబర్ 124 ఏ చట్టం కింద రిలీజ్ అయిందంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని అంటారు కదా. అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద రిలీజ్ అయిందనమాట. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ఉంది కదా. 2018 ఆర్డర్లో అది సెంట్రల్ గెడ్జెట్లో పడినట్టుంది, లేకపోతే సెంట్రల్ హోమ్ మినిస్టర్లో అట్లా ఆర్డర్స్ ఉన్నట్టు ఉన్నాయి అనమాట. మరి ఆ ఆర్డరు మనకి సాధారణ విద్యార్థులకి చదువుకున్న వాళ్ళకి ఇది ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. కానీ జియోలో ఎట్లా వచ్చిందంటే మామూలు అయితే చట్టం ఒక జనరల్ గైడ్లైన్స్ ఇస్తారు. జియో ఎట్లా ఉంటుంది, పర్టికులర్ గైడ్లైన్స్ రావాలన్నమాట. అట్లా కాకుండా ఇక్కడ ఏం చేశారంటే జియో రిలీజ్ చేసేటప్పుడు జియోలోనే అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ఉంది కదా. అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ రిలీజ్ చేసిన ఆర్డర్ అది చట్టం లాంటిది అయితే అనమాట. ఆ చట్టాన్నే వీళ్ళు జియో నెంబర్ 124లో రిప్రొడ్యూస్ చేసారనమాట మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు 2018లో అట్నే ఎట్లా ఉందో అట్నే ఒక్కరోజు తర్వాత రిప్రొడ్యూస్ చేసారనమాట. అంటే గవర్నమెంట్ ఆర్డర్ అనేది పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదన్నమాట. ఎట్లా ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు అనేది ఇవ్వలేదన్నమాట. మరి అవి ఎట్లా డిసైడ్ చేస్తారంటే జియో నెంబర్ 124లో ఎట్లా ఉందంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎట్లా రిలీజ్ చేసిందో దాని ప్రకారమే ఉంది. మరి వాళ్ళు ఎట్లా రిలీజ్ చేసారు అంటే ఇప్పుడు జియో నెంబర్ 124 గవర్నమెంట్ ఆర్డర్స్ సేమ్ అవుతున్నాయి. అట్నే సెంట్రల్ హోమ్ మినిస్టర్ రిలీజ్ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 కూడా చట్టం లాంటిది కూడా ఆ గవర్నమెంట్ ఆర్డర్తో ఈక్వల్ అయిపోయినాయి అనమాట. ఇట్లా ఉండొద్దు. మామూలుగా అయితే ఇక్కడ చట్టంలో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ జనరల్గా ఉంటాయి. ఆ తర్వాత జియో రిలీజ్ చేసినప్పుడు ఈ చట్టాన్ని బేస్ చేసుకొని పర్టికులర్ ఎట్లయితే అమలు చేయాలనేది ఇస్తారనమాట. మరి అట్లా ఇక్కడ లేదనమాట. మరి ఇప్పుడు జియో 124 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రెండు సేమ్ అన్నట్టు అయితే అనమాట. మరి ఇవి రెండు కూడా మామూలు అయితే చట్టం వస్తుంది ఆర్టికల్ 371 కింద అనమాట. ఇప్పుడు లోకల్ అనేది ఇప్పుడు మెజార్టీగా ఏంటంటే అందరు దాదాపు చదువుకుంటారు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనే నింపిస్తారు అనమాట. మరి మెజార్టీ 95% లేకపోతే 99% వరకు ఎట్లా అంటే చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు లోకల్ అంటే ఇప్పుడు మనకి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కిందనే మామూలుగా అయితే మెజార్టీ చాలా పోస్టులకి 3 లోకల్ ఏరియాస్గా డివిజన్ చేశారనమాట. డిస్టిక్ తర్వాత జోన్స్, తర్వాత మల్టీ జోన్స్ అనమాట. ఇంకో 2 ఉన్నాయి. అవి ఏంటంటే కంటిన్యూస్ జోను, స్టేట్ లెవెల్ అని. వీటిని ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మామూలు అయితే లోకల్ ఏరియాస్ 3 అనమాట. అవి కంటిన్యూస్ స్టేట్ అనేది ఇప్పుడు మనం పక్కన పెట్టేయండి. అయితే ఇప్పుడు పోస్ట్ ప్రకారం అంటే ఒక లోయర్ లెవెల్ పోస్ట్కి ఏమో
డిస్టిక్ రేంజ్ వరకు అట్లా వస్తున్నాయి అనమాట. మిడిల్ రేంజ్ పోస్టర్స్కి ఏమో అట్లా జోన్ వరకు వస్తున్నాయి అనమాట. తర్వాత హై రేంజ్ పోస్టర్స్కి ఏమో మల్టీ జోన్ ప్రకారం అట్లా వెళ్తున్నాయి అనమాట. మరి ఆ లోకల్ ఏరియాస్ అంటే ఇవి డిస్టిక్ జోన్ మల్టీ జోన్ అనమాట. మరి ఆ లోకల్ ఏరియాకి ఎవరు లోకల్ క్యాండిడేట్ అవుతారంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఆర్టికల్ 371D అనేది ఇట్లా మన పూర్వకాలంలో ఏంటంటే ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఆంధ్ర వాళ్ళు డెవలప్ అయి ఉన్నారు, వాళ్ళకి మనీ ఎక్కువ ఉన్నాయి అనేసి వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనేసి రెసిడెన్స్ బేస్డ్గా అనేసి ఆర్టికల్ 371 తెచ్చిరనమాట. కానీ రెసిడెన్స్ బేస్డ్గా ఆర్టికల్ 15 ప్రకారము వ్యతిరేకమైతే అనమాట. అట్లా కాకుండా ఆర్టికల్ 371 చట్టంలో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ 371D పెడితే రెసిడెన్స్ ప్రకారం చేయొచ్చు అని వస్తుంది. కానీ అక్కడ అట్లా వస్తుంది అనమాట. మరి ఏరియా వైజ్ చేసుకోండి అనేసి అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కరెక్టే ఉంది. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆ తర్వాత వస్తున్న చట్టాలనే రెసిడెన్స్ అనేది ఎక్కడ తీయకుండా వీళ్ళు అక్కడికెళ్ళే మోసం జరుగుతుంది అనమాట. అంటే మనము ఇప్పుడు ప్రెసిడెంట్ని అనద్దు అని అంటే కుదరదు అనమాట. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది సెంట్రల్ హోమ్ మినిస్టర్ అనమాట. అది చట్టం అయితే చట్టము అంటే స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేస్తుంది అనమాట. మరి అటువంటిప్పుడు రెసిడెంట్ బేసిస్తోనే మీరు తెలంగాణ వాళ్ళు ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు అనేది పాత 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద అనమాట. మరి అది అప్పుడు సరిగ్గా అమలు పరచలేదన్నమాట. ఎందుకంటే మన వాళ్ళకి తెలియలేదు, ఇవన్నీ ఎవరు పట్టించుకోరు అనేసి అట్లా అన్నమాట. మరి సేమ్ 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎట్లా ఉందో అట్నే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ సేమ్ అక్షరం పొల్లుపోకుండా అట్నే చేసిరనమాట. అంటే దాదాపు అదేగా సేమ్ మోడల్ ఉందన్నమాట. అప్పట్లో ఏమో అది ఇక్కడ మన ఉస్మాన్ యూనివర్సిటీ, అక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇంకోటి ఆంధ్ర యూనివర్సిటీ అనేసి అట్లా మూడు యూనివర్సిటీ ప్రకారము ఎవరు 7 years చదివితే అట్లా అన్నట్టు చేసిరనమాట. ఇప్పుడు ఎప్పుడు కూడా రెసిడెన్స్ బేస్డ్గా కాకుండా ఎడ్యుకేషన్ ప్రకారమే చేస్తున్నారు అనమాట. రెసిడెన్స్ అనేది చదువుకోనప్పుడు మాత్రమే వస్తుంది. అది కూడా చదువుకోనప్పుడు ఎట్లా వస్తుందంటే అసలు చదువుకున్న రెసిడెన్స్ బేస్ అనేది పోస్ట్కి అనేది మన దానిలో ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందన్నమాట. ఇప్పుడైతే ప్రతి పోస్ట్కి డిగ్రీ ఉందన్నమాట. డిగ్రీ ఉన్నప్పుడు డిగ్రీ చదువుకుంటే అయిపోతాయి అన్నమాట. ఆ డిగ్రీ చదువుకున్నప్పుడు డిగ్రీ నుండి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాసినప్పుడు డిగ్రీలో చివరి 4 years కంటిన్యూస్ చదివితే లోకల్ అనేది పర్ఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు బీటెక్ ఉంటే బీటెక్ వాళ్ళు 4 years ఎక్కడ చదివితే అక్కడనే లోకల్ అవుతారనమాట. ఒకవేళ పొరపాటు గ్యాప్ అనేది రాదనుకోండి, అది పక్కన పెట్టండి. మరి డిగ్రీ వాళ్ళు చదివారు అనుకోండి, సామాన్య సంప్రదాయ డిగ్రీ చదివారు అనుకోండి, అప్పుడు 3 years అవుతుంది. ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా కలపాలన్నమాట. మరి అట్లాంటప్పుడు 4 years ఒకే ఏరియాస్లో అంటే ఇప్పుడు డిస్టిక్ రేంజ్ పోస్ట్కి ఆ 2 ఏరియాస్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అట్నే డిగ్రీ కూడా ఆ డిస్టిక్ రేంజ్లో ఉంటే అక్కడికే లోకల్ అవుతారనమాట. మరి అట్లా కాలేదు అనుకుంటే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 కదా, అందులో పాయింట్ నెంబర్ 2కి వెళ్ళి కంపేర్ చేయాలన్నమాట. అక్కడ మళ్ళీ వేరుగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు డిస్టిక్ రేంజ్ పోస్ట్ అనుకున్నాం. ఇప్పుడు 10th ఒక డిస్టిక్ ఇప్పుడు 7 years అన్నారు కదా. ఇప్పుడు సాంప్రదాయ డిగ్రీ అనేది 3 years, ఇంటర్ ఏమో 2 years, అట్నే 5 పోతే 10th 9th ఇంకో డిస్టిక్ అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయ డిగ్రీ ఉన్న వాళ్ళు 3 డిగ్రీ ఒక డిస్టిక్లో చదివారు అనుకున్నాం. అట్నే ఇంటర్ ఏమో ఇంకో డిస్టిక్లో చదివారు అనుకున్నాం. అట్నే 10th 9th అనేది ఇంకో డిస్టిక్లో చదివారు అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇప్పుడు మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ఉంది కదా, అందులో పారాగ్రాఫ్ నెంబర్ 7 అని ఉంటుంది. అందులో ఫస్ట్ పాయింట్ కాకుండా కంటిన్యూస్గా 4 years అని లేదు కాబట్టి వేరే డిస్టిక్లో ఉంది కాబట్టి డిస్టిక్ పోస్ట్ కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే పాయింట్ నెంబర్ 2కి వెళ్తారనమాట. అక్కడ పోస్ట్ అప్లై చేసే పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అనమాట, డిగ్రీ అనమాట. అప్పుడు డిగ్రీ ఎక్కడ చదివారు 3 years చూస్తారు. కానీ 4 years అయితే ఫస్ట్ పాయింట్ ప్రకారం 7.1 ప్రకారం అయిపోయేది అనమాట. లోకల్ ఎక్కడో తెలిసేది కదా. అటువంటిప్పుడు ఇలా 3 years వరకే ఒక డిస్టిక్ వచ్చిందనమాట. మరి అటువంటిప్పుడు ఇంటర్ కూడా సెకండ్ ఇయర్ కూడా చూడాలన్నమాట. సెకండ్ ఇయర్ చూస్తే డిగ్రీతో నుంచి అయినా
లేకపోతే అప్పుడు ఏమవుతుంది, లేదనమాట, వేరే డిస్టిక్లో ఉంది, సెకండ్ డిస్టిక్లో ఉంది. అటువంటిప్పుడు వాళ్ళు 4 years కంటిన్యూస్గా ఒకే డిస్టిక్లో ఒకే లోకల్ ఏరియా అంటే డిస్టిక్ రేంజ్ పోస్ట్కి డిగ్రీ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్కి ఒకే డిస్టిక్లో 4 years కంటిన్యూస్ చదవలేదనమాట. అటువంటిప్పుడు అతను ఆ ఏరియాకి డిస్టిక్ పోస్ట్కి లోకల్ కాడనమాట. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే 9th 10th మూడో డిస్టిక్, ఇంటర్ ఒక డిస్టిక్ అనమాట. తర్వాత డిగ్రీ అనేది సాంప్రదాయ డిగ్రీ అంటే బిఏ, బిఎస్సి, బీకామ్ అట్లాంటివి మూడో ఫస్ట్ డిస్టిక్లో ఎట్లా అయిందనమాట. అప్పుడు ఏమైతే లోకల్ ఎట్లా తేలుస్తారంటే 7 years చూస్తారనమాట. పోస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ కాన్సెల్ చూసి ఇందులో మ్యాక్సిమం ఏ డిస్టిక్ పోస్ట్ కాబట్టి ఏ డిస్టిక్లో చదివిండి అనేది చూసేసి తీస్తారనమాట. మరి ఏ డిస్టిక్లో చదివండి డిగ్రీ అనేది ఏ డిస్టిక్లో చదివండి, ఎందుకంటే 3 సంవత్సరాలు అక్కడనే చదవండి కాబట్టి ఆ డిస్టిక్ ప్రకారం అతను లోకల్ అయిపోతాడు అనమాట. ఇట్నే ఇది చదివినప్పుడు అనమాట. మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 7th క్లాస్ అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మొన్న వచ్చిన జడ్జిమెంట్ అనేది మళ్ళీ ఒకసారి కేసు నెంబర్ చెప్తాను అనమాట. రిట్ అప్పీల్ WA 650 650 అనమాట. బార్ 2024 అనమాట. 2024 సంవత్సరం 20,224 అనమాట ఇయర్స్. అది అప్పీల్ చేస్తే అది డివిజన్ బెంచ్ 2లో వచ్చిందనమాట. మరి అంతకుముందు సింగిల్ బెంచ్ కూడా సేమ్ ఇచ్చారనమాట. ఏంటంటే 7th క్లాస్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకు రెగ్యులర్ క్లాస్ డిగ్రీ పోస్ట్కి డిగ్రీ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఏఈ అనమాట. అది 2024లో నోటిఫికేషన్ వస్తుంది. అతను బీటెక్ లాంటిది అనమాట. ఇంజనీరింగ్ పోస్ట్కి దానికి డిగ్రీ అంటే బీటెక్ అంటే 4 years అతను తెలంగాణలో చదువుతాడంట. అతను 4 years చదివితే 7.1 ప్రకారమే డైరెక్ట్ లోకల్ అక్కడికే అవుతాడనమాట. మరి అది సింగిల్ బెంచ్లో అట్నే నిర్ధారించబడింది, అలాగే డిసిజన్ బెంచ్లో కూడా నిర్ధారించబడింది అనమాట. ఇది దాదాపు కరెక్ట్ అనమాట. ఏంటంటే ఇది కరెక్టే అనమాట. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అది ఎట్లా అంటే 7th క్లాస్ నుండి అని అంటారు అనమాట. అది మామూలుగా ఎట్లా అంటే మన దానిలో లోవర్ గ్రేడ్ పోస్ట్ అని అటెండర్ పీపుల్ లాంటివి ఉంటాయి అనమాట. అవి కూడా గవర్నమెంట్ పోస్టులు ఒకవేళ అయితే వాటికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 7th క్లాస్ ఉంటాయి అనమాట. అంటే కనీస విద్యార్హత మన గవర్నమెంట్ పోస్టు కుట్టగలిగిన కనీస విద్యార్హత ఉన్న పోస్టులు ఏంటి అంటే 7వ తరగతితోనే అట్లా ఉన్నాయన్నమాట. మరి అందుకని అది పెట్టారు. అటువంటిప్పుడే వాటిని చూస్తారనమాట. ఇది ఇట్నే ఏంటంటే నేను చెప్పిన కదా ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018, అలాగే జూన్ నెంబర్ 124 సింగిల్ బెంచ్ జడ్జిమెంటు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ప్రకారము 7th క్లాస్ అనేది ఫస్ట్ నుండి 7th వరకు దాని బేసిస్ మీద లోకల్ నాన్ లోకల్ అనేది తేల్చడం కుదరదు. ఎందుకంటే నేను చదివినా అనమాట. దాన్ని ఆ జియో నెంబర్ 124 ఒక 2-3 సార్లు 10 సార్లు అయిందనమాట చదివిన అనమాట. అది దాదాపు తప్పనమాట. ఎందుకంటే నేను కూడా అటు ఇటు ఊహిలాడుతున్నాను అనమాట. నేను కూడా రీసెర్చ్ చాలా చేయాల్సి వచ్చింది. అది జెమినీలో చూసిన తర్వాత వేరే ఏ యాప్స్ ఉన్నాయి కదా, అందులో వేరు చేసిన అనమాట. మరి నేను అది పూర్వకాలం ఉన్న 7 years ఎడ్యుకేషన్ స్టడీ ప్రకారము, అలాగే మనకి ఈ మధ్యన ఒకటి వస్తుంది అనమాట. ఏంటంటే పోయిన సంవత్సరము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తారనమాట మెడికల్ కాలేజ్. అక్కడ ఏంటంటే ఎడ్యుకేషనల్, ఇప్పుడు మనం చేసేదేమో ఎంప్లాయ్మెంట్ అనమాట. మరి లాస్ట్ టైం ఆర్టికల్ 371D అనేది రిలీజ్ చేసింది కూడా ఎడ్యుకేషనల్ ప్లస్ ఎంప్లాయ్మెంట్కి అనమాట. మరి లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు నుండి జడ్జిమెంట్ వస్తుంది మెడికల్ కాలేజ్ పీజీ అడ్మిషన్స్ ఉన్నట్టుంది. మరి పీజీ అడ్మిషన్ లోకల్ ఎట్లా ఎంబీబీఎస్కి అడ్మిషన్కి అనమాట. అతను ఇంటర్ అనేది ఆంధ్రాలో చదువుతాడు అనమాట. ఆంధ్రాలో 2 సంవత్సరాలు చదివినందుకు 4 years ప్రకారం చూస్తే అటు 9th 10th 11th 12th అనమాట. మరి ఆ తర్వాత 4 years చూస్తే అతను 2 సంవత్సరాలు ఆంధ్రాలోనే చదువుతాడు. అతను ఆంధ్రాలో చదివేసి అనేసి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏది వాళ్ళు అది అక్కడ ఎట్లా చేసిరంటే మొత్తము
వాళ్ళు 2 సంవత్సరాలు ఆంధ్రాలో చదివిండు కాబట్టి అతనికి ఎంబీబీఎస్ అడ్మిషన్ లోకల్ కేటగిరీలో ఇవ్వమని అన్నారు అనమాట. అంతేకాకుండా మరి అటెండప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్, అలాగే ఇండియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కంట్రీ మొత్తం అట్లా వేరు వేరు వర్క్ గురించి వేరు వేరు చోట్ల పనిచేస్తే మరి వాళ్ళ విద్యార్థులు వాళ్ళ పిల్లలు ఎక్కడ లోకల్ అవుతారంటే ఇది జూస్లో అంటే అది మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అది జూన్ నెంబర్ 35 అట్లా ఉందన్నమాట. జూన్ నెంబర్ 30 ఏదో 35 ఏదో ఉందన్నమాట. మరి అందులో లోకల్ ఎట్లయితారంటే అది జూలో వీళ్ళకి లేవే అనమాట. సెంట్రల్ సర్వీస్, సివిల్ సర్వీసెస్కి, స్టేట్ ఎంప్లాయ్మెంట్, ఒకవేళ వర్క్ మీద వేరు వేరు చోట్ల ఉన్నా, లేకపోతే డిఫెన్స్ ఎంప్లాయీస్ వేరు వేరు చోట్ల ఉన్నా కానీ అయితే వీళ్ళు చివరి ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో అప్పుడు ఏజీ ఏం చెప్పిండంటే మేము వాళ్ళ కోసం స్పెషల్ కన్సెషన్ ఇస్తామని అన్నారు అనమాట. అంటే న్యూటన్గా జియోలో లేదు, అయినా సుప్రీంకోర్టు ఇట్లా ఏజీ ఆర్గ్యుమెంట్ చేసి మేము వాళ్ళకి లోకల్ స్టాటస్ ఇస్తామనేసి హామీ లాంటివి ఇస్తే, అంటే అది ఏంటంటే ఒక రకంగా మీడియేషన్ ఆర్బిట్రేషన్ అని అంటారు అనమాట. ఏంటంటే ఆడ ఉన్న జియోస్లో అట్లా లేదనమాట, అప్పటికే లేదు. కానీ ఇక్కడ అప్పుడు జరుగుతున్న దానిలో ఎవరు కూడా సెంట్రల్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్, స్టేట్ ఎంప్లాయీస్, డిఫెన్స్ ఎంప్లాయీస్ పిల్లలు లేరనమాట. అందుకని ఏదో అప్పటి మందం ఆమె ఇచ్చేసింది అనమాట. మరి ఇప్పటి వరకు కూడా అది ఆమె అనేది జియోస్లో ఎక్కించురో లేదో తెలియదు అనమాట. మరి అట్లాంటప్పుడు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు అనమాట. ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటే తెలంగాణ వాళ్ళనే అన్యాయం చేస్తున్నారు అనమాట. అక్కడ మెడికల్ కాలేజీలో అతను 2 సంవత్సరాలు ఆంధ్రాలో చదువుకున్నందుకు, కోచింగ్ కోసం పోయినందుకు అతనికి అంత చేసిరనమాట. ఎట్లా అంటే అసలు జూలు ఉన్నది చెప్పాలి, అంతే తప్పించి మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేసి నోటు మాటగా చెప్తే కుదరదు. ఎందుకంటే రూల్ ఉన్నది అదనమాట. మరి అది అట్లా కాకుండా వీళ్ళు ఏజీ అనేది ఏదో నోటు మాటగా చెప్పేసి అప్పటి మందము కాంప్రమైజ్ లాంటి మీడియేషన్ ఆర్బిట్రేషన్ లాంటివి చేసి అట్లాంటివి కుదరదు. సుప్రీంకోర్టు కూడా అట్లాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. తేల్చాలి, ఎందుకంటే రెసిడెంట్ బేస్డ్ ఇవ్వాలన్నమాట. రెసిడెంట్ బేస్డ్ ఇవ్వకుండా ఎడ్యుకేషన్ బేస్డ్ అని ఇస్తారు అనమాట. ఇది యాక్చువల్లీ మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనేవి తప్పున్నాయి అనమాట. అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ప్రెసిడెంట్ అని అనట్లేదనమాట. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ అయ్యేది సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తప్పనమాట. రెసిడెంట్ బేస్డ్ ఇవ్వాలనేసి తెలంగాణ విద్యార్థులు పోరాడాలన్నమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రకారం చేసి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనమాట. మరి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అది అక్కడ మెడికల్ కాలేజ్ అయిపోయింది కదా. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ 2024 జరిగింది కదా. ఇతనికి మొన్న వచ్చిన జడ్జిమెంట్ పల్లె నిశాంత్ అట్లా ఉందన్నమాట. అతనికి కూడా తెలంగాణ ఉన్నట్టుంది. మరి మామూలు అయితే ఇక్కడ మన వాళ్ళు ఏమంటారు అంటే హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ తూను వద్దు, 7th నుండి కావాలని అంటారు అనమాట. నేను చెప్పేది ఎట్లా చెప్తున్నా అంటే అటు ఉన్న రూల్ చెప్తున్నాను అనమాట. రూల్ ఎట్లా ఉంది, జూన్ నెంబర్ 124, ఆ జూన్ నెంబర్ 124 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వెళ్ళి వచ్చిందనమాట. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 అనమాట. మరి ఆ రూల్లో ఎట్లా ఉన్నాయంటే డిగ్రీ ఏది చదివితే బ్యాక్ 4 years చూసి ఇస్తారనమాట. అది లోకల్ అవుతారని ఉంది. ఎందుకంటే అంటే ఇప్పుడు మనం పోరాడాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ మీద, రెసిడెంట్ బేస్డ్ మీద, లేకపోతే 1 నుండి 7th వరకు ఇవ్వాలనేసి అట్లా చేయాలన్నమాట. అంతే తప్పించి అట్లా కాదనమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఇతనికి కూడా అన్యాయం ఎందుకు చేసిరంటే బహుశా అతను తెలంగాణ వ్యక్తి అయి ఉన్నట్టుంది. అతను ఇంజనీరింగ్ ఇక్కడనే చదువుతాడు అనమాట, మన తెలంగాణలో చదువుతాడు. కానీ 1 to 7 వరకు ఆంధ్రాలో చదివినట్టుంది. మరి దాని ప్రకారం పడేరు. కానీ అతను మనకు చూడాల్సి ఇండియన్ బేసిస్ రూల్స్ ప్రకారం చూస్తే అక్కడ ఏముంది, 7th క్లాసెస్ రెగ్యులర్ కాలేజ్ చదివినప్పుడు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే దానికి వెళ్ళి బ్యాక్ 4 years కంటిన్యూస్ చదివితే లోకల్ అయిపోతాడు. అట్లా కాకుండా వేరు వేరు ఏరియాస్లో చదివితే ఏ ఏరియాలో ఎక్కువ సంవత్సరాలు చదివితే అది అక్కడనే లోకల్ అవుతాడు అనమాట. అదే అట్లా ఉందన్నమాట. మరి ఇక్కడ ఇది లోకల్ ఏరియా అనమాట. మరి నేనైతే డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కరెక్ట్ అనమాట. నేను కూడా కొద్దిగా చేంజ్ అయినా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాను అనమాట. ఏంటంటే లోకల్ అనేది రెగ్యులర్గా చదివిన వాళ్ళు డిగ్రీ 4 years బ్యాకే చూస్తారనమాట. ఒకవేళ వేరు వేరు చోట్ల చదివితే ఆ 7 yearsలో అంటే 4 years రెగ్యులర్గా చదివారు అనుకోండి, అదే డిస్టిక్ లేకపోతే జూన్ కింద ఉన్న డిస్టిక్లో చదివితే
4 ఇయర్స్ చదివితే ఇప్పుడు డిగ్రీ ఉంది కదా, సాంప్రదాయ డిగ్రీ BA చదివిన తర్వాత ఇంటర్ కూడా అది ఆ చుట్టుప్రక్కల జిల్లాలనే చదివి అది జూన్ కింద అయితే అప్పుడు వాళ్ళు ఆ జూన్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే అతను అక్కడికి లోకల్ అవుతాడు అనమాట. అట్లనే మల్టీ జోన్ కూడా అనమాట.